హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. పండగల మాసం శ్రావణ మాసం వచ్చేసింది. ఈ మాసంలో చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి అలా అడుగు పెడతాడంట కుడికాలతోని. అంతేకాదండి, ఈ నక్షత్రం శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రం. అందుకే ఈ మాసాన్ని శ్రావణ మాసం అని అంటారనమాట. ఇది ఎంతమందికి తెలుసు? ఎవరు తెలియదు. చూసారా, నేను చెప్పిన. అండ్ ఈ మాసంలో ప్రతి తెలుగు ఇల్లు ఒక పుణ్యక్షేత్రంలాగా మారిపోతుంది. పూజలు, పునస్కారాలు, పులిహోరలు, దద్దోజనాలు. అబ్బబ్బబ్బబ్బో, పాపం మా మొగుళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయో. పొద్దున్న లేవగానే మొత్తం సేవ మేమే చేస్తాం. అఫ్ కోర్స్ మీరు పూజలు బాగా చేస్తారు. అందరు ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, ప్రపంచం మొత్తం బాగుండాలి, అందరికి మంచి జరగాలని మొక్కుంటారు కదా అందరూ. అందుకే అంటామండి ఆడవాళ్ళు మీకు. అది అందరూ బాగుండాలని కోరుకునేది ఒకరే అనమాట, ఆడవాళ్ళందరూ బాగుండాలని మగవాళ్ళు కోరుకుంటారు. అదే అంతే కదా. మా పిల్లం బాగుండాలని మేము కోరుకోమా? ఏమో అంటావు. ఏమో మీ ఇంట్లో మీ ఆయన హెల్ప్ చేయడం మీకు? మీరు పూజలు పునస్కారాలు చేస్తుంటే మీరందరూ ప్రపంచం బాగుండాలని మొక్కుతారు, మేము మీరు బాగుండాలని మొక్కుతాము. మొక్కుతున్నాం. మీ ఇంట్లో అయితే అదే కదా? అదే జరుగుతుంది. పెద్దమ్మ, మీ ఇంట్లో ఏమైనా డిఫరెంటా? ఏం డిఫరెంట్ లేదు. మీ ఆయన కూడా పూజలు పునస్కారాలు పాల్గొంటాడా, లేకపోతే నువ్వు చేసుకోవే నేను పక్కన ఉంటా అంటాడా? పాల్గొంటారు కదా. చూసారా, ఆయన మొక్కుతారా మీరు మొక్కుతారా? ఇద్దరు బాగుండాలని ఇద్దరు మొక్కుతారు. మీరు స్పెషల్ గా పిల్లలు బాగుండాలి, మా ఇంట్లో అమ్మ నాన్న, వీరింట్లో అమ్మ నాన్న అందరూ బాగుండాలని మొక్కుతారు కదా. ఇంకా వెరైటీగా దేవుడిని కోరుకోవాలంటే ఎలా కోరుకుంటారు? పూజ చేసిన తర్వాత ఈ శ్రావణ మాసంకి ఏం కోరుకుంటున్నారు? మా పిల్లలు బాగా చదవాలని. వాళ్ళు ఎలాగో చదువుతారు. మా హస్బెండ్ కోట్లు సంపాదించారు. ఆయన మీద కోట్లు, కింద ప్యాంట్లు కూడా సంపాదిస్తారు. ఇంకా డిఫరెంట్ గా మాకు కార్లు బంగ్లాలు కావాలా? ఎన్ని కావాలి? ఇంకా దేవుడు ఎన్ని ఇస్తే అన్ని. ఇంట్లో అవన్నీ పెట్టి మీరు బయట ఉండండి గుడిస కట్టుకొని. ఇవన్నీ కాదండి, కనీసం ఈ సంవత్సరం నేను మా ఆయన్ని అర్థం చేసుకోవాలని మొక్కండి. రవి గారు, మా అబ్బాయి పేరు కూడా రవితేజనే. ఆహా, హీరో పేరు కూడా రవితేజనే. మా అబ్బాయికి పెళ్లి కావాలని కోరుకుంటున్నా. ఎందుకండి? ఆయన కష్టాల్లో నూకుతారు, హ్యాపీగా బతకనివ్వండి. రాదు. మేమంతా బాగున్నాము సార్ మ్యారేజ్ అయినాక, అందుకే వాళ్ళకి కూడా అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు ఎట్లా అనుకుంటారు? మీ ఆయన అడగండి, చెప్తాడు ఆయన పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా ఉన్నాడు అని. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చినందుకు, మాకు ఇలా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నందుకు, ఇంట్లో ఉన్న హోమ్ మేకర్స్ కి కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ లాగా ఉంటుంది. రెగ్యులర్ గా హౌస్ వైఫ్స్ పనిచేసే ఆడవాళ్ళు అందరూ ఈ షోని రెగ్యులర్ గా చూడాలంటారా? రెగ్యులర్ గా చూస్తున్నారు కూడా. మీరు చూస్తున్నారు రెగ్యులర్ గా? చూస్తారు. నిన్న ఏ కలర్ షర్ట్ వేసుకుని వచ్చిన? నిన్న చూడలా. సరే, మొన్న ఏ కలర్ షర్ట్ వేసుకొచ్చి చెప్పండి. ఆరెంజ్. కరెక్ట్ అయి ఉండొచ్చు, వేసుకుంటా. సో నిజంగా దేవుడితో మొక్కేది ఏంటంటే మా పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఇవన్నీ నిజం అవ్వాలంటే మా ఐశ్వర్య బియ్యం తినుకుంటూ మొక్కితే నిజమవుతుంది అంట. మీరే రండి. ఇంకా ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దేమ్. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. మీ పేరక్క? మీనాక్షి గారు, చెప్పండి, పండగ బాగా జరుపుకుంటారా? బాగానే చేస్తాం. ఏం చేస్తారు చెప్పండి? పండగ పొద్దున్న లేచినప్పటి నుంచి పూజలు చేస్తాం, గింత గింత తింటాం, ప్రసాదాలు చేస్తాం, ఇంకా ఫ్రెండ్స్ కి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వెరీ గుడ్ అమ్మా. నా పేరు మాలశ్రీ గారు, ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. నేను శ్రావణ మాసంలో వచ్చిందంటే తప్పించుకుందామని చూస్తాను. ఎందుకండి? మా మమ్మీ ఇల్లంతా దులిపి పెడుతుంది. ఇప్పుడు పెళ్లి అయిపోయింది కదా, మీ ఆయన మాట వినాలి కదా. ఇప్పుడు నాకు మా మమ్మీ అలవాటైందిగా. ఇప్పుడు నీకు మీ మమ్మీ అలవాటైంది, చిన్నప్పుడు అలవాటు కాలే. ఇప్పుడు ఎందుకు కొత్తగా అలవాటు? పండగ అంటే
పండగలా ఉండదండి. ఫస్ట్ క్లీనింగ్, షాపింగ్, పర్స్ ఖాళీ చేయడం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చేస్తున్నారా మీరు? చెయ్యొద్దా? ఏదో చేసిన వాళ్ళగానే మాట్లాడుతున్నారు ఏ, మీరు. నిజం రవి, వచ్చి చూడు. మీ మమ్మీ ఉన్నాక మీరెందుకు చేస్తున్నారు? మమ్మీ కదా చేసేది ఎక్కువ. హెల్ప్ చేయొద్దా? చేయండి చేయండి, ఆ, బాగా మరి మీ చేయండి. షో చూడాలి కదా టీవీలో. ఓ ఈ అర్ధగంట మాత్రం ఏ పనులు పెట్టుకోలేము. వెరీ గుడ్, బాగుంది ఈ శ్రావణ మాసం. అమ్మా రమణ ఎలా ఉన్నారు? అన్నానా? నేను మీ కొడుకు వయసమ్మా. ఎలాగా ప్రూఫ్ ఏంటి? ఇలాగ ఇప్పుడు నా ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది ఏమంటావా ఏంది? మరి ప్రూఫ్ ఉండాలంటే తేవాలి తిప్పి కదా. కొడితే మొన్న 23 దాటింది, 24 వస్తుంది నాకు. నాకు మొన్న 16 వచ్చింది. నేను చెప్పుకుంటున్నానా ఏంటి? నీకు 16 పెళ్ళి ఎప్పుడైంది నీకు? 16 ఇయర్స్ బ్యాక్ అయింది కదా. పెళ్ళి అయిపోయింది కదా, ముగ్గురు పిల్లలు కదా. ఇద్దరు. మరి మీ ఆయనతో పాటు ముగ్గురు కదా. నేనే మా ఆయనకు బేబీని, మా ఆయన నాకు పిల్లోడు కాదు. ఎన్ని కష్టాలు పడుతున్నాడు మీ ఆయన. సంయుక్త సంయుక్త గారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. చిన్నప్పటి నుంచి ఇంతేనా లేకపోతే ఇప్పుడు ఎంతేనా ఇంత అందంగా ఉండడం? అట్లా ఏం లేదు, బట్ యూ లుక్ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ. Yeah. హలో అన్న, నా పేరు సహస్ర. హాయ్ సహస్ర, ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఐ వాంట్ టు బికమ్ అ వెబ్ డెవలపర్. వెబ్ డెవలపర్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ నాన్న. నా పేరు అలేఖ్య అండి, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సారీ కలర్ మీ స్కిన్ కలర్ కి ఎంత బాగా సెట్ అయింది తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ రవి అది గారు. ఆ నగలు బాగున్నాయి, సారీ బాగున్నాయి అంటే అన్నిటికీ మించి కళ్ళు బాగున్నాయండి. ఈ గాలి వల్ల జుట్టు అటు ఇటు అవుతుంది కానీ ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. బుడగలు తీసుకుని రా. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే శ్రావణ మాసం స్పెషల్ రౌండ్ ఇది. వెనకాల బుడగలు ఉన్నాయి, తీసుకొని ఆ స్టూల్ మీద పెట్టి కూర్చొని పగలగొట్టాలి. అది మీ చేతులు దాకో మీ గోర్లు దాకో బుడగ పగిలిందంటే అది కౌంట్ అవ్వదు అనమాట. ఒకరు ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి వెళ్తారు ఫస్ట్ క్వశ్చన్ కి. వెళ్ళిన తర్వాత బుడగ పెడతారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వెళ్ళారు అనుకో, నువ్వు అక్కడ వెయిట్ చేయొద్దు. అక్క ఆడక్క నేను ఆగుతా. ఆ బుడగ నూకేసి నేను బుడగ పెట్టి నువ్వు పగలగొట్టాలి. ఓకే, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే గెలుస్తారు. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. ఇంకోటి తీసుకోండి బెలూను. అయ్యో ఇంకోటి తీసుకో. నువ్వు పగలగొట్టు. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. పండగ పేర్లతో వచ్చిన తెలుగు సినిమాలు పేరు చెప్పి అందులో నటించిన హీరో పేరు చెప్పాలి. సంక్రాంతి వెంకటేష్. సంక్రాంతి వెంకటేష్. ఉగాది ఎవరు హీరో? టైమ్ అప్. ఓకే, దసరా నాని. దసరా నాని. రాఖీ ఎన్టీఆర్. రాఖీ హీరో ఎవరు? ఎన్టీఆర్. మూడోది టైమ్ అప్. మీరు 2 చెప్పారు, మీరు 2 చెప్పాం మేము. ఒకటే చెప్పారు. మీరు ఏవి చెప్పారు? 2. మీరు 2 చెప్పారు కాబట్టి పాయింట్ ఇటు. ఆ కుర్చీని మార్చబెట్టి ఇక్కడ ఉన్న బెలూన్లు అన్ని పగలబట్టి నాకు వచ్చి హైవే కొడతావా? ఎందుకు అట్లా పగలకుండా పోతున్నావు? బెలూన్ కాన్సెప్టే ఉంది కానీ మీకు హైఫై కాన్సెప్ట్ లేదు. హైఫై కాన్సెప్ట్ మైండ్ లో రికార్డ్ అవ్వలేదు. చూసినావు, అందుకే మమ్మీ ఎందుకు అన్ని పనులు చేస్తున్నావు మీ ఇంట్లో. వెరీ గుడ్ నాన్న. ఒకటి బెలూన్ పగలగొట్టావు, చేయి హైఫై కొట్టావు. కాబట్టి మళ్ళీ రెండో క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళు భర్తల కోసం వ్రతాలు చేస్తారు. నాకు కాబోయే భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంతగా ఉండాలి, అంతగా ఉండాలని ఊహించుకుంటూ హీరోయిన్ పాడే ఏవైనా 3 పాటలు పాడండి. 6 అడుగులుంటాడా, ఆహా, 7 అడుగులేస్తాడా, ఆహా. అందరికి నచ్చేసేవాడా, విజయవాడ. నవమన్మధుడా, అతి సుందరుడా, నిన్ను చూసిన గరుడు, అక్క ఎవరే అతగాడు, ఆ. ఇప్పి నా మనసుని దోచాడు, ఇంకొకటి నువ్వేం మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చేసింది. ఉంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా.
సో మొత్తానికి 2 పాయింట్లు పీకినాయి. ఇంకొక పాయింట్ అని వస్తుందా మరి? ఏమైనా ప్లాన్ లేచిర్రా లేకపోతే ఇట్లనే బుడగలన్నీ పగలగొట్టుకుంటూ పోదామా? ఈ సమయమే 3, 2, 1 గో. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు పిల్ల ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల కళ్ళకు రేవెల్ల ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల మందుకు మంచిన్న ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల కెమెరా వైపు. ఏందక్క నీ యాగం ఏంది నాకు అర్థం కావట్లేదు. మీ ఆయన రాత్రనక పగలనక ఎండనక వాననక ఎంత కష్టపడి డబ్బులు సంపాదిస్తే నువ్వు దాన్ని ఇట్లా పీకి పడి. ఓహో ఏం లేదన్నా పీకేసినావు. ఇద్దరు ఇటు తిరిగే పగలగొట్టారు కానీ ఈవిడ గొలుసు తెంచుకొని మరీ పగలగొట్టింది కాబట్టి ఈవిడ్నే అడుగుతున్నా. క్వశ్చన్ ఏంటంటే, శ్రావణ మాసం అంటే భార్యాభర్తల బంధం. ఆ భార్యాభర్తల బంధం గురించి పెద్దరైడ్ అనే సినిమాలో మన మోహన్ బాబు గారు ఒక డైలాగ్ చెప్పారు. అదేంటో డైలాగ్ చెప్పాలంతే. The relation between husband and wife should be like a fish and water, not like fish and fisherman. ఏదో చిన్న పిల్లలకి పాఠం చెప్తున్నావు. The relationship between the wife and husband should be like a fish and water, but not like a fish and fisherman. Grammar తప్పు ఉంటే మరణించు, అసలు తప్పే లేకపోతే అసలు డైలాగే తప్పది. నాకు తెలిసి ఇగో సాఫ్ట్వేర్ మేడం ఏమన్నా డైలాగ్ ట్రై చేస్తే నేను పాయింట్ ఇస్తా. The relation between a fish and a water. The relationship between the two both should be a fish and water, not like a fish and fisherman. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నీకు హెచ్ఆర్ ఫోన్ చేస్తాడు చూడు తర్వాత. మొత్తానికి ఈ డైలాగ్ ఇద్దరు చక్కగా చెప్పలేదు కాబట్టి ఈ పాయింట్ రద్దు. సో టోటల్ గా 2 పాయింట్స్ తో రౌండ్ విన్నర్. 3,000 రూపాయలు. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ ఏంటంటే అదృష్టం ఉండాలి, అదృష్టం తర్వాత కొంచెం తెలివి వాడాలి. అదృష్టం బాగుంది, తెలివి బాగుంది అంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి అనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక 3 కావాలా. నాకు తెలివి ఎక్కువ ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బేసిక్ గా ఇక్కడ టేబుల్ మీద ఒక 3 కలర్ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. దాని కింద ఇవే కలర్ల బాటిల్ ర్యాండమ్ గా జంబుల్డ్ అప్ ఉన్నాయి. కింద పైన కలర్ బాటిల్ అండ్ కింద కలర్ బాటిల్ సేమ్ అయినప్పుడు మీకు అక్కడ ఎదురుగా 500 రూపీస్ ఉన్నాయి. అది మీరు గెలిచేసుకుంటారు. 1 by 1 వెళ్తారు. ఈ టీం నుంచి ఒకరు వెళ్తారు, దాని తర్వాత ఈ టీం నుంచి ఒకరు వెళ్తారు. ఎప్పుడైతే పైన బాటిల్ కలర్ కింద బాటిల్ కలర్ సేమ్ గా మ్యాచ్ అయిందని నాకు తెలిస్తే ఆ 500 ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఇచ్చేస్తా. ఆ కాంబినేషన్ సెట్ అయ్యే వరకు మీరు ఆడుతూ ఉంటారు. ఒకరు వెళ్ళినప్పుడు ఉట్టి 2 బాటిల్సే ఎక్కడన్నా చేంజ్ చేయండి. ఏ 2 బాటిల్స్ అన్నా మీరు చేంజ్ చేయండి. అర్థమైపోయింది కదా గేమ్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. ఎక్కువ డబ్బులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. 3, 2, 1 మ్యూజిక్. వెరీ బ్యాడ్ అండి. కంగ్రాచులేషన్. టైం పడుతుందా మేడం ఇంకా రా? ఎల్లో కంగ్రాచులేషన్స్. ఎల్లో మ్యాచ్ అయింది. ఓ కంగ్రాచులేషన్. ఈదుకుంటారా ఇట్లా అని?
మధ్యలో స్పీడ్ బ్రేకర్ ఎందుకమ్మా? ట్రాఫిక్ వచ్చే ఇగో డబ్బులు ఎక్కడున్నాయో చూసుకోండి. ఎన్నిసార్లు మారుతావు? సరే 2 సార్లు మార్చావు కాబట్టి ఐ కెన్ గివ్ యూ దిస్ బ్లూ. కంగ్రాచులేషన్. కింద ఏ కలర్ ఉందంటే ఆ కలర్ ఉంది. కంగ్రాచులేషన్. ఎవరెవరికి ఎంత వచ్చాయి? మీకు 500, నీకు 1000, నీకు 500 అంటే టోటల్ కి ఇక్కడ 2000 ఉంది. 500 1000 అక్క. నీ పరిస్థితి అస్తమైందా అక్క? అయ్యో అందరు గెలుచుకున్నారు, నీ ఒక్కరు తప్ప. అందరికంటే ఎక్కువ డాన్స్ చేసింది నువ్వు మళ్ళా. ఓకే, సో మొత్తానికి ఈ టీమ్ 2000 రూపీస్ గెలుచుకుంది. కంగ్రాచులేషన్. అండ్ 500 కంగ్రాచులేషన్. మేడం, మిమ్మల్ని ఒట్టి చేతితో పంపించడం నాకు చాలా బాధగా ఉంది. ఐశ్వర్య బియ్యం గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తున్నాం, ఎందుకంటే ఇంటికి భోజనానికి వస్తా ఉండండి అని. ఫైనల్ రౌండ్ ఆడాలంటే బాగా డాన్స్ చేయాలి, బాగా యాక్టివ్గా ఉండాలి. శ్రావణ మాసం కాబట్టి మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బాగా పిండి వంటలు, పులిహోరలు, దద్దోజనాలు తిని ఎనర్జిటిక్ గా ఉన్నారు కాబట్టి ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని లోపల లాగేస్తాం. మ్యూజిక్. దీని మీద ఇట్లా పెడతారు చెయ్యి, దీని మీద తల పెడతారు, నుదుట పెట్టి 5 రౌండ్లు ఫాస్ట్ గా తిరుగుతారు. టైం అయిపోతా ఉంటది. ఫాస్ట్ గా తిరిగిన తర్వాత దీని మీదకి వెళ్ళి జంపులు చేసుకుని ఆ దండం మీద ఈ పిన్నుతో డబ్బులు ఆరేయాలి. కాబట్టి అక్కడ ఎన్ని డబ్బులు అయితే మీరు ఆరేస్తారో ఆ డబ్బులు మీ సొంతం అయిపోతాయి. ఓకేనా? అందులో 500 రావచ్చు, 100 రావచ్చు, 1000 రావచ్చు, 10,000 రూపాయల నోట్లు కూడా పెడుతున్నాం మేము. వచ్చాయి, నువ్వు పొజిషన్ తీసుకో ఫస్ట్. రెడీ? 3, 2, 1 గో. మారు 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 మారులే, జోరు 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 జోరులే, నిత్య నెల పైన పైన ఉపస్థాయి కింద కింద మందే కొట్టి తప్పాయంట దారులే, ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చు నచ్చే దమ్మె తిరిగి కనిపించాయి స్టారులే, గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదే దామా బూరా, అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, అరే ఉర్రా 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 అరే ఊదే దామా బూరా, మారు 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 మారులే, జోరు 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 జోరులే, గాలిలోన తేలినట్టుంది నా బాడీ, సైజు జీరో అట్టాగే ఉంటుంది ఓ మై బ్యూటిఫుల్ లేడీ, గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, 5, 4, 3,
2 1. మొత్తానికి 1050 రూపాయలు పెట్టారు. సరే రౌండ్ ఫిగర్ 1000 రూపాయలు చేస్తున్నాం అమ్మా. 1050కి రౌండ్ ఫిగర్ 1000 కదా, అట్లే చేస్తారు తప్పు కాబట్టి 2000 చేస్తాం మీకోసం. ఇగోండి 2000 రూపాయలు. 3 2 1 go. టైం అవుతుంది, అది పెట్టుకో దండవారే. పిల్లే చూస్తే నాడి పైగా రేవు పాడి రానా గీత దాటి అంటోంది నాతోటి. స్టెప్ ఎట్టైన ర్యాండమ్ నచ్చిందే ఫ్రీడమ్. హలో మిస్ మేడం ఇక ఇక్కడ హార్ట్ రేట్ పెరుగుతున్నది. అనేలా వెదరే ఉన్నది. 5 4 3 2 1. 1500. మీరు 1050 పెడితే వాళ్ళు తక్కువ సమయంలోనే ఆమె మధ్యప్రదేశ్ పోయి వచ్చింది. ఆమె మధ్యప్రదేశ్ పోయి వాళ్ళు నూకంగానే మళ్ళీ వచ్చారు, దండం పడేసింది, మళ్ళీ వచ్చారు. అయినా 1500 గెలుచుకున్నారు. మీకు 1000 రూపాయలు ఇచ్చినప్పుడే 2000 చేస్తాయి. 1500 ఇచ్చిన ఆస్తి రాశి. కాబట్టి 1500 స్పెషల్ శ్రావణ మాసం పండగల వాతావరణం కాబట్టి 3000 రూపాయలు. 3000 రూపీస్. ఆ కుర్చీని మార్చబెట్టి ఐశ్వర్య బియ్యం వారి గిఫ్ట్ హ్యాంపర్స్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అట్లా కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు